వరి ధాన్యాన్ని బియ్యంగా మార్చి పౌర సరఫరాల శాఖకు అప్పగించాల్సిన కొంతమంది రైసు మిల్లర్లు మొండికేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కోట్లాది రూపాయల బియ్యాన్ని అందజేయకుండా ఎగవేశారు. వీటిని రికవరీ చేసేందుకు నడుం బిగించిన పౌర సరఫరాల శాఖ విజిలెన్స్ అధికారులు దాడులు చేస్తున్నారు. అవసరమైతే రెవెన్యూ రికవరీ చట్టాన్ని ప్రయోగించైనా పేరుకుపోయిన సీఎంఆర్ బకాయిలను తిరిగి రాబట్టే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. జిల్లాలో ఇటీవల రేషన్ మిల్లులో బియ్యం షార్టేజ్పై దృష్టి సారించిన అధికారులు అడ్డదారులు అమ్ముకుంటున్న తీరుపైన నిఘా పెట్టారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే ఐకేపీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, మార్కెట్ కమిటీల ద్వారా కొనుగోలు చేసి రైస్ మిల్లర్ల వద్ద బియ్యంగా మరపట్టిస్తుంది. తద్వారా వచ్చిన బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ ద్వారా ప్రజలకు చౌక ధరల దుకాణాల ద్వారా సబ్సిడీపై అందిస్తుంటుంది. మిల్లులకు కేటాయించిన ధాన్యంలో 68% బియ్యంగా మార్చి మిల్లర్లు తిరిగి పౌర సరఫరాల శాఖకు అప్పగించాలి. ఏటా ఈ ప్రక్రియ ఉంటుంది. అయితే అత్యధిక శాతం మంది మిల్లర్లు సక్రమంగానే బియ్యం అప్పగిస్తున్నా కొంతమంది మొండి మిల్లర్లు మాత్రం ఏటా నానా రకాల కొర్రీలు పెడుతూ పౌర సరఫరాల శాఖతో ఆడుకుంటున్నారు. కేసులు పెడితే రకరకాల సాకులతో జాప్యం చేస్తూ శాఖకు చుక్కలు చూపిస్తున్నారు. ప్రభుత్వాలు అధికారులు మారుతున్నా మిల్లర్ల నుంచి సీఎంఆర్ రాబట్టడం తలకు మించిన భారంలా మారుతోంది. కరీంనగర్లో ఈ రేషన్ అక్రమ దందా అనేది 3 పువ్వులు 6 కాయలుగా విరజిల్లుతూ ఉన్నది. దీన్ని అరికట్టవలసినటువంటి సివిల్ సప్లై అధికారులు కావచ్చు, అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పీడీ యాక్ట్ మీద కేసు పెడదామని చెప్తున్నారు, రైడ్ చేస్తూ ఉన్నారు, మళ్ళీ వదిలేస్తున్నారు. కాబట్టి దీని మీద పూర్తి నిఘా అనేది పెట్టాలి, పీడీ యాక్ట్ పెట్టాలి. ఇది ఎంత యథాచ్ఛగా జరుగుతుందంటే ఒకప్పుడు బియ్యాన్ని అమ్ముకుంటే ఎవరికి తెలియకుండా మూడో కంటికి తెలుపుకుంటూ అమ్మేది. కానీ ఇప్పుడు మైకు పెట్టుకొని బియ్యం కొంటామని చెప్పి ఏకంగా ట్రాలీలు వేసుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి వీటిని అన్నింటినీ పోలీసులు కనబడట్లేదా, మిగతా వ్యాపారులకు కూడా కనబడట్లేదా, సివిల్ సప్లై వాళ్ళకి కనబడట్లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. కస్టమ్ మిల్లింగ్ రైస్ ఎగవేసిన మిల్లర్లపై పౌర సరఫరాల శాఖ గతంలోనే కేసులు నమోదు చేయించింది. మిల్లులను సీజ్ కూడా చేసింది. మిల్లులకు వెళ్లిన వడ్లు సీఎంఆర్ రూపంలో తిరిగి రాకపోవడంతో విజిలెన్స్ దాడులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భారీగా అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. కొంతమంది మిల్లర్లు కొంత మొత్తం బియ్యాన్ని వెనకేసుకుని ఇతర రాష్ట్రాల్లో అధిక ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారని పౌర సరఫరాల శాఖ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యాన్ని రైస్ మిల్లర్లు ముందే బయట అమ్ముకుని రేషన్ దుకాణాల ద్వారా వచ్చే బియ్యం తక్కువ ధరకు కొని సర్కార్కు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదంతా రీసైక్లింగ్ దందా. ఈ దందాను గుర్తించిన సివిల్ సప్లై అండ్ విజిలెన్స్ అధికారులు అనేకసార్లు రైడ్స్ జరిపి అక్రమాలను బహిర్గతం చేశారు. తాజాగా జమ్మికుంట మండలం కోరపల్లి శివారులోని మహాశక్తి రైస్ మిల్, ఇల్లంతకుంట మండలంలోని సీతారామ ఇండస్ట్రీస్ లో ఇటీవల సివిల్ సప్లైస్ టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించింది. 2022 నుంచి 2024 వరకు జమ్మికుంటలోని మహాశక్తి మిల్లుకు 1.96 లక్షల క్వింటాళ్లు, ఇల్లంతకుంటలోని సీతారామ ఇండస్ట్రీస్ కు 1.19 లక్షల క్వింటాళ్లు కస్టమ్ మిల్లింగ్ కోసం అప్పగించారు. ఈ 2 మిల్లులను కరీంనగర్ కు చెందిన ఒక వ్యక్తి కొన్నాళ్లుగా లీజుకు తీసుకుని నడిపించాడు. ధాన్యాన్ని మరాడించి బియ్యంగా మార్చి తిరిగి ప్రభుత్వానికి అప్పగించాల్సిన మిల్లర్లు ఇతర రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకున్నారు. ఈ 2 మిల్లుల్లో కలిపి 3 లక్షల క్వింటాళ్ల బియ్యం మాయమైనట్లు టాస్క్ ఫోర్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తించారు. బియ్యం దందాతో ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న మిల్లర్లను గుర్తించి కఠినంగా శిక్షించాలని విపక్ష నేతలు, వామపక్ష పార్టీల ప్రతినిధులు అంటున్నారు. క్షేత్రస్థాయిలో డీటీలు కానీ, అట్లాగే పౌర సరఫరాల డిఎంలు కానీ, డిఎస్ఓలు కానీ, రెవెన్యూ అధికారులు కానీ పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. మనం ఎంత స్టాక్ ఇచ్చాం గవర్నమెంట్, ఆ స్టాక్ సరిపో నిల్వలు ఉన్నాయా లేదా అని చెప్పేసి ప్రతి 3 నెలలకు ఒకసారి చెక్ చేసుకోవాల్సినటువంటి అధికారులు ఈ మిల్లర్లతోని ములాఖత్ అయిపోయి పెద్ద ఎత్తున ఈ అవినీతిలో వీరికి కూడా వాటా ఉందని చెప్పేసి బహిరంగ రహస్యమే. అయితే దీన్ని మొత్తం కూడా అరికట్టాల్సినటువంటి పౌర సరఫరాల శాఖ పూర్తిగా నిర్లక్ష్యంగా మొద్దు నిద్రలో ఉందని చెప్పవచ్చు. కరీంనగర్ జిల్లాలో 2022-23 వానాకాలం యాసంగి సీజన్లో రైస్ మిల్లులకు మొత్తం 5,41,000 క్వింటాళ్ల ధాన్యం మిల్లింగ్ కోసం కేటాయించారు. ఇందులో దాదాపు 42% బియ్యం మాయమైనట్లు అధికారులు గుర్తించారు. వీటి విలువ 120 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. అనేక మిల్లుల్లో కోట్ల రూపాయల బియ్యం ముందే అమ్మేసుకున్న మిల్లర్లు ఇప్పుడు రేషన్ బియ్యం కొని వీటిని సీఎంఆర్ కింద అప్పగించే కుట్రలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి అక్రమాలు జరగకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పుడు రేషన్ కార్డు చూసుకున్నప్పుడు చాలా మందికి దాదాపు గవర్నమెంట్ వాళ్ళకు కూడా రేషన్ కార్డు ఉంది. అందువల్ల వాళ్ళు తినలేరు కాబట్టి ఆ బియ్యం ఏం చేసుకోవాలి, అమ్ముకోవాలి కాబట్టి అవి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇట్లా ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది. రేషన్ కార్డు అనేది పేద ప్రజలకు రేషన్ కార్డు ఇస్తే తప్ప ఈ రైస్ పేద ప్రజలకు చేరతలేవు.
వాస్తవానికి ఉన్న వాళ్ళకే చేరుతా ఉన్నాయి కాబట్టి పేద ప్రజలకు చేరే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. మిల్లు కెపాసిటీని బట్టి ఒక్కొక్క రైస్ మిల్లుకు సుమారు 200 నుంచి 300 లారీల వరకు ధాన్యం కేటాయించారు. అదేవిధంగా పారా బాయిల్ రైస్ మిల్లులకు 500 నుంచి 600 లారీల వరకు ధాన్యాన్ని కేటాయించారు. తిరిగి బియ్యం ఎఫ్సీఐకి ఇవ్వకుండా ధాన్యాన్ని బయటి ప్రాంతాలకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. మిల్లులకు కేటాయించిన ధాన్యం మిల్లులోనే ఉందా లేదా అని ఎప్పటికప్పుడు సివిల్ సప్లై అధికారులు తనిఖీలు చేయాల్సి ఉంటుంది. నిఘా లోపంతో ఇలాంటి అక్రమాలు జరుగుతున్నట్లు గుర్తించారు. రేషన్కి పోతే కూడా అక్కడ కూడా వాళ్ళు 12 రూపాయల కిలో మేమే తీసుకుంటామని కూడా తీసుకుంటున్నారు. బయట కూడా 15 రూపాయల కిలో అని విచ్చలవిడిగా తిరుక్కుంటూ ఆటోలల్లో సైకిళ్ళ మీద తిరుక్కుంటూ బియ్యం కొంటామని వస్తున్నారు. అది ఎవరు పేదవాళ్ళు మాత్రము అమ్మట్లేదు. వీళ్ళెవరు 2 రేషన్ కార్డులు ఉన్న వాళ్ళు, తర్వాత హై లెవెల్ కుటుంబాలు ఉంటాయి చూడండి, వాళ్ళు ఈ రేషన్ బియ్యం తినరు. కనీసం పేదవారికైనా అందేట్టుగా ఉండాలి కదా అవి. కరీంనగర్ జిల్లాలో సాగుతున్న కస్టమ్ మిల్లింగ్ బియ్యం దందాపై ప్రభుత్వం మరోసారి తనిఖీలు చేస్తే ఇతర మిల్లుల్లోని భాగోతాలు కూడా బయటపడే అవకాశం ఉందని తెలుస్తోంది. అదేవిధంగా అధికారులు ఎప్పుడోసారి తనిఖీలు చేపట్టడం కాకుండా రెగ్యులర్ చెకింగ్స్ చేస్తే ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.